హలో అండి అందరికీ. ఈరోజు నేను చాలా సింపుల్గా సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా బూందీతో కానీ అప్పడాలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒక 3.5 వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ బియ్యం ఇదే గ్లాస్తో నేను 3/4 గ్లాస్ అంటే కొద్దిగా తక్కువ నేను కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకొని ఉంచుకుని దాంట్లో అయితే యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను. దీనికోసం కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అదే బియ్యంలో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉడికించేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుని కొన్ని వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ సరిపడా. ఇది ఉడికిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా గీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ డిష్ అనమాట. ఒక్కసారి చేశారంటే 4-5 తినేయచ్చు అనమాట. చాలా బాగుంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.